जिले संगारेड्डी में कांग्रेस पार्टी के 138 यौम तासीस तकरीब का इनेकाद बड़े शानदार तरीके से कांग्रेस पार्टी के दफ्तर में मनाई गई। इस मौके पर पार्टी कारकुन और कायदीन ने ज़बरदस्त जोश व खरोश देखा गया। तकरीब के दौरान तेलंगाना प्रदेश कांग्रेस कमेटी के वर्किंग सदर जग्गा रेड्डी और टीजीआईआईसी चेयरपर्सन निर्मला जग्गा रेड्डी ने पार्टी परचम लहराया। आइए देखते हैं मजीद तफसीलात। ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్ సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఈ రోజుకి పుట్టి దాదాపు 141 సంవత్సరాలైంది. 140 సంవత్సరాల క్రితము కాంగ్రెస్ పార్టీ ఈ భారతదేశ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ పుట్టిన రోజు ఈరోజు బర్త్డే కాంగ్రెస్ పార్టీ. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు బర్త్డే పుట్టినరోజు. ఆ రోజు మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ, రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము, అనేక మంది కాంగ్రెస్ అనేక మంది మహానుభావులు, మహానాయకులు మరి ఆ రోజు స్వాతంత్రం కంటే ముందు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ పుట్టింది. అప్పుడు ఏ పార్టీ కూడా లేదు. పార్టీ అంటే ఇప్పుడున్న విమర్శిస్తున్న బీజేపీ అప్పుడు పుట్టలే. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పుట్టిన సందర్భంలో ఇండిపెండెన్స్ స్వాతంత్రం కంటే ముందు కాంగ్రెస్ పార్టీ పుట్టిన తర్వాత మహాత్మా గాంధీ నేతృత్వంలో జవహర్లాల్ నెహ్రూ గారు, మోతీలాల్ నెహ్రూ గారు, రాహుల్ గాంధీ కుటుంబం ఆనాటి నుంచి కూడా మరి దేశంలో ప్రజలు సుఖశాంతులతో ఉండాలి, స్వేచ్ఛగా ఉండాలి, డెమోక్రసీ ప్రజాస్వామ్య పద్ధతిలో జీవించాలి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పుట్టిన తర్వాత దేశానికి ఇండిపెండెన్స్ రావాలి, శాంతియుత మార్గంలో మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం మొత్తం కూడా ఆనాటి నుంచి దేశ ప్రజల మంచి పరిపాలన, మంచి పాలన, స్వతంత్రం రావాలి, స్వేచ్ఛగా జీవించాలి దేశ ప్రజలు అని ఆ రోజున మహాత్మా గాంధీ గారి పాటలో, శాంతియుత మార్గంలో, వారి నేతృత్వంలో జవహర్లాల్ నెహ్రూ గారికి అనేక మంది పెద్దలు కాంగ్రెస్ పార్టీలో ఉండడం, మరి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడం, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో, మహాత్మా గాంధీ గారి యొక్క నాయకత్వంలో, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో అంటే ఇండిపెండెన్స్ స్వతంత్రం రాకముందు 30 సంవత్సరాల క్రితమే కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. మన దేశానికి స్వాతంత్రం రాకముందు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఇండిపెండెన్స్ వచ్చింది, స్వాతంత్రం వచ్చింది, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు, ప్రజల పాలన వచ్చింది దేశంలో. మరి ఆ రోజున ఆనాటికి ఈనాటికి తీసుకుంటే స్వాతంత్రం కంటే పుట్టిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజుకి 141 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పుట్టిన రోజు అని ఒకసారి. అందుకే ఈ సందర్భంలో సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు నిర్మలతో పాటు బ్లాక్ ప్రెసిడెంట్, పార్టీ ప్రెసిడెంట్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈరోజు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఈరోజు ఇంత స్వేచ్ఛగా, ఇంత ప్రశాంతంగా హక్కుల ద్వారా ఎవరిది వారు స్వతంత్రంగా జీవిస్తున్నారంటే ఆ రోజు మహాత్మా గాంధీ గారు తీసుకొచ్చిన ఈ స్వాతంత్రం తర్వాత దేశ ప్రజలు జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి చేశారు.
గాంధీ గారి యొక్క నేతృత్వంలో, దాని తర్వాత వారి క్యాబినెట్లో ఈ జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి క్యాబినెట్లో అంబేద్కర్ గారు న్యాయశాఖ మంత్రిగా ఒక రాజ్యాంగాన్ని నిర్మించడము, ఆ రాజ్యాంగం తర్వాత ఈ దేశంలో సమస్త కులాలు సమస్త మతాలు అందరూ కూడా స్వేచ్ఛగా హక్కులతో స్వతంత్రంగా ఎవరిది వాళ్ళు జీవించే ఒక మార్గాన్ని రాజ్యాంగం చట్టాన్ని తీసుకొచ్చిన అంబేద్కర్ గారు. చాలా మంది మహానుభావులు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆ రోజున. ఈరోజు బీజేపీ క్లెయిమ్ చేస్తుంది, సర్దార్ పటేల్ గారు వారు క్లెయిమ్ చేస్తారు, కానీ సర్దార్ పటేల్ గారు కూడా కాంగ్రెసే. ఆ రోజు అంబేద్కర్ గారు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఉన్నారు. సుభాష్ చంద్రబోస్ గారు కూడా కాంగ్రెసే, జాతీయ కాంగ్రెస్, అంతా కాంగ్రెసే. అసలు 100 ఏళ్ళ కిందట, 140 సంవత్సరాల కిందట, ఈరోజు భారతీయ జనతా పార్టీ బీజేపీ పుట్టి 40 ఏళ్ళే అయింది. 40 సంవత్సరాలు వాళ్ళ బర్త్డే, 40 ఇయర్స్. అంటే ఇంచుమించు కాంగ్రెస్ పార్టీ ఈ బీజేపీకి వయసు రీత్యా, అంటే కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాలు అయితే బీజేపీ పుట్టి 40 సంవత్సరాలు. అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక మునిమన్మడు లాంటి పార్టీకి, మునిమన్మడు అనుకోండి. ఇప్పుడు మునిమన్మడు వచ్చి తాతకు ముత్తాతకు దగ్గులు నేర్పినట్టున్నారు. విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నారు అమిత్ షా గారు, మోడీ గారు పార్లమెంట్లో. జవహర్లాల్ గారి గురించి మాట్లాడతారు, మహాత్మా గాంధీ యొక్క ఈ నోటు మీద, మనం పైసల నోటు మీద మహాత్మా గాంధీ ఫోటో లేకుండా కుట్రలు చేస్తారు. జవహర్లాల్ నెహ్రూ గారు ఏం చేసారు అని అంటారు. అరే నువ్వు మొన్న నువ్వు పుట్టింది ఎన్ని, మహాత్మా మోడీ గారు ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు మీరు పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? మీరు కాంగ్రెస్ పార్టీకి, మహాత్మా గాంధీకి, జవహర్లాల్ వీళ్ళందరూ మన్మలు లాంటి వాళ్ళు. వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి ముందు మన్మడు పాత్ర మీది, వీళ్ళకి మన్మలు పాత్ర మీద అంతా. విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నది భారతీయ జనతా పార్టీ కేంద్రం. మరి ఆనాటి ఈ స్వతంత్రంలోనే కదా, ఆ రోజు ప్రధానమంత్రి హోదాలో జవహర్లాల్ నెహ్రూ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, అంబేద్కర్ రాజ్యాంగము, 74 ఆర్టికల్. ఈరోజు ప్రధానమంత్రిగా మోడీ గారు అయ్యారు అని అంటే దాని కారకులు ఆనాటి సవరణలే కదా. జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా అంబేద్కర్ గారు తీసుకొచ్చిన సవరణలే కదా. ఇది విచిత్రమైన పార్లమెంట్లో మాట్లాడతారు. ఇది దేశ ప్రజలు గమనించాలి, రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు గమనించాలి. చరిత్రను కాలరాసే కార్యక్రమంలోనే బీజేపీ కేంద్రంలో పనిచేస్తుంది. ప్రజల కోసం ప్రభుత్వం ఏర్పడినట్టు లేదు. మహాత్మా గాంధీ చరిత్ర ఉండొద్దు, జవహర్లాల్ గారి చరిత్ర ఉండొద్దు, దేశంలో ఇందిరాగాంధీ గారి చరిత్ర ఉండొద్దు, రాజీవ్ గాంధీ గారి చరిత్ర ఉండొద్దు, ప్రియాంక గాంధీ గారి కానీ, ఈరోజు రాహుల్ గాంధీ గారి నాయకత్వము, రాహుల్ గాంధీ గారి ఒక చరిత్ర, కుటుంబం చరిత్ర దేశ రాజకీయాల్లో ఉండొద్దు అనే కుతంత్రాలు, పార్లమెంటు స్పీచ్లు ఈరోజు ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు మాట్లాడడం ఇది ఆశ్చర్యానికి గురి చేస్తుంది. దేశ ప్రజలు ఆలోచన చేయాలి. స్వతంత్ర ఉద్యమంలో మీకు కంట్రిబ్యూషనే లేదు. మోడీ గారు, అమిత్ షా గారు కంట్రిబ్యూషన్ ఏంటి? స్వతంత్రం వచ్చిన తర్వాత బహుశా మోడీ గారు వచ్చినాక ముందు పుట్టిండారు, చిన్నగా ఉండే ఐడియా లేదు. ఏం రాజు ఎంత ఏజ్? 70. ఇప్పుడు ఎంత మోడీ గారు ఏజ్? ఇండిపెండెన్స్ వచ్చి 5 ఏళ్ళు ఉన్నాడు మోడీ గారు, ఇప్పుడు 5 ఏళ్ళు ఉన్నాడు. మరి అమిత్ షా గారు పుట్టిరచ్చా అప్పటికి? ఏం రాదు. వీళ్ళు స్వతంత్రం వచ్చినప్పుడు మోడీ గారి వయసు 5 సంవత్సరాలు, 5 साल थे अभी जो इंडिपेंडेंस आया ये देश का जो ब्रिटिश वालों को हकाल दिया महात्मा गांधी जी,
भाई वहाँ वो जब 47 में जो 1947 में जो इंडिपेंडेंस आया देश को, जब महात्मा गांधी जी, जवाहरलाल नेहरू जी, भाई वो लोगों का जो लाइफ सैक्रिफाइस है, वो लोग का, भाई महात्मा गांधी जी तो अभी जवाहरलाल नेहरू तो 12 साल 13 साल तो जेल का जिंदगी गुजारे ना इंडिपेंडेंस के लिए। जवाहरलाल नेहरू जी 12 साल थे देश की जनता के लिए, देश को इंडिपेंडेंस के लिए, ब्रिटिश को हकाने के लिए। भाई जवाहरलाल नेहरू जी तो 12 साल थे जेल में। इंदिरा गांधी जी थे 6 साल थी जेल में देश जनता के लिए इंडिपेंडेंस लड़ने में। इंदिरा जी थे, इंदिरा गांधी जी भी थे। भाई मोदी जी आप तो 5 साल थे जी, 3 साल थे आप तो। भाई ये तो सोचने की बात है, ये तो क्या मतलब की बात है ये तो। भाई जो 1947 में जो देश की इंडिपेंडेंस आया, इंडिपेंडेंस के पहले जवाहरलाल नेहरू जो राहुल जी का खानदानी ग्रैंडफादर्स, राहुल गांधी जी का जो ग्रैंडफादर्स, भाई जवाहरलाल नेहरू जी तो इंडिपेंडेंट देश की जनता के लिए तो 12 साल जेल के जिंदगी गुजारे। इंदिरा गांधी जी 6 साल बिफोर इंडिपेंडेंस। जो 1947 में जो आज़ादी आया देश की जनता को, भाई आप मोदी जी आपके 3 साल एज 3 साल, आपका एज 3 साल, आज आपका उम्र 3 साल था। मेरे हिसाब में हमेशा जब पैदा नहीं हुए, अमित जी तो पैदा नहीं हुए। भाई ये तो सोचने की बात है ना, देश जनता भी सोचना, ये तो देश का जनता सोचना है इसके लिए। मोदी जी 3 साल थे, अमित शाह जी पैदाइश नहीं हुए। भाई आप लोग तो जवाहरलाल नेहरू जी के लिए आप पार्लियामेंट में कुछ किया नहीं बोल के आप बात कर रहे हैं। भाई ये देश जनता तो सोचो तो ना। भाई प्रधानमंत्री मोदी जी, अमित शाह जी सोचने में नहीं है। वो लोग को हुकूमत चाहिए, कोई जीनो कोई मरे, कोई जीन जो। मोदी जी को तो होना, बीजेपी को तो होना, हुकूमत होना। देश जनता की जरूरत नहीं है लोगों को, बस देश जनता की जरूरत, देश जनता के लिए सोचने का खानदान ही है राहुल गांधी का जो फादर्स जो उनका नानी भी थे इंदिरा जी। भाई वो लोग तो कुर्बान तो कर दिए देश जनता के लिए। आप तो भाई आप सोचो, मोदी जी, अमित शाह जी, बीजेपी नेता कोई भी थे, कोई पैदा भी नहीं हुए। ये देश जनता सोचना बोल के मेरा आज हम संगारेड्डी पे तो हर एक साल ये कांग्रेस पार्टी बर्थडे हम यहाँ बर्थडे हर एक साल यहाँ झंडा चढ़ा के हम यहाँ बर्थडे विशेष करते रहते। भाई बीजेपी जो नेता जो राहुल गांधी खानदान को जो टारगेट बना के वो खानदानी को टारगेट बना के जो देखो पार्लियामेंट में देश जनता के कैसे जी रहे, देश जनता में कैसे जी रहे, क्या हाल है, वो लोगों का क्या तकलीफ है, उसके लिए चर्चा चलना। अपन तो रिसेंटली देख रहे हैं पार्लियामेंट में देश जनता के लिए कोई चर्चा नहीं है। सिर्फ महात्मा गांधी जी को, राहुल खानदान जो जवाहरलाल नेहरू जी को, इंदिरा जी को, राहुल गांधी जी को टारगेट बना के पार्लियामेंट में बात कर रहे हैं। भाई देश की जनता सोचो, जनता तो लोगों को मौका 3 बार दिए, पर आप लोग देश जनता तो 3 बार मौका बीजेपी मोदी जी को प्रधानमंत्री इसलिए बनाए देश जनता के लिए कुछ सेवा करो, वो लोग के लिए कोई रूल करो। पर देश जनता राहुल गांधी जी खानदान की जो सैक्रिफाइस को खत्म करने के लिए आपको प्रधानमंत्री नहीं बनाए देश की जनता। मैं अपील कर रहा हूँ देश की जनता से, उन्हें मोदी जी, अमित शाह जी, भाई वो लोग तो देश की जनता के लिए सोचने का टाइम नहीं दे, वक्त नहीं दे रहे। वो लोग
सिर्फ राहुल गांधी का खानदान को महात्मा गांधी एंड जवाहरलाल नेहरू टारगेट बना के लोग काम कर रहे हैं। ये भी देश की जनता सोचना है आने वाले दिनों में, आने वाले सालों में। अभी तो 3-4 साल तो है इलेक्शन, मगर देश जनता खुद आपका जीना जो ठीक रहना, अच्छा जीना चाह रहे, जो गवर्नमेंट की तरफ से जो फायदा लेना चाह रहे देश की जनता, वो अमल होना बोल तो सिर्फ राहुल गांधी जी प्राइम मिनिस्टर बनना है। जिस दिन राहुल गांधी जी प्राइम मिनिस्टर बनेंगे, जैसी जो था जमाना कांग्रेस पार्टी का, जो महात्मा गांधी नेतृत्व में, जो जवाहरलाल नेहरू जी, वहाँ इंदिरा गांधी जी, जो राजीव गांधी जी एंड सोनिया गांधी जी के नेतृत्व में मनमोहन सिंह जी, जितने भी प्राइम मिनिस्टर थे, उतना साल तो देश की जनता के लिए, देश में आज तक जो भी है, जो भी हुआ, वो राहुल गांधी का खानदानी करे। भाई मैं ये सवाल पूछना चाह रहा हूँ, भाई आप तो सवाल कर रहे हैं कांग्रेस पार्टी को, सोनिया गांधी जी को टारगेट बना रहे, सोनिया जी को, प्रियंका जी को, राहुल गांधी तो बड़ा टारगेट बना दिया आप तो। ये टारगेट का पॉलिटिक्स चल रहा, देश की सेवा पॉलिटिक्स, देश सेवा के लिए पॉलिटिक्स नहीं चल रहा, टारगेट के पॉलिटिक्स चल रहा है यहाँ तो। जैसा राहुल गांधी जी आने सालों का जो इलेक्शन है, भाई राहुल गांधी जी देश की, जैसा इंदिरा गांधी जी का जैसा रूल था, वो खानदान के जैसा वो लोग पावर रूल किए जनता के लिए, वैसा दिन आना बोले तो ये देश जनता सोचना है राहुल गांधी जी को 300 पार्लियामेंट सीट से उनको प्रधानमंत्री बनाना, वही दिन अच्छा होगा देश जनता के लिए। ये देश जनता सोचो बोल के मैं मीडिया के सामने से जनता के मेरा अपील है। धन्यवाद।